తెలంగాణలోని గద్వాలలో సర్వేర్ హత్య కేసు మనం ఇంకా మర్చిపోలేదు. అంతలోని ఆంధ్రప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. ఒళ్ళు గగర్పొడిచే ఘటన అనంతపురం గ్రామీణ మండలం అక్కంపల్లి రాచనపల్లి రోడ్డులో చోటు చేసుకుంది. అక్కంపల్లిలో చిన్న హోటల్ నడుపుకునే సురేష్ బాబు అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే పోలీసులు కేవలం 6 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. ఈ హత్యకు అసలు సూత్రధారి ఎవరో తెలుసా? ఆయన భార్య అనితే. అనిత తన ప్రియుడు ఫక్రుద్దీన్‌తో కలిసి ఈ దారుణాన్ని ప్లాన్ చేసి పక్కాగా అమలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాలను ఒకసారి చూస్తే సురేష్ బాబు భార్య అనిత గతంలో ఓ హోటల్లో పనిచేసేది. సుమారు 2 నెలల క్రితం ఆమెకు ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను పండ్లు అమ్ముతుంటాడు. ఆ క్రమంలోనే అనితకు బాబా ఫక్రుద్దీన్ మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఈ విషయం భర్త సురేష్ బాబుకు తెలిసి నిత్యం తాగొచ్చి అందరిని వేధించేవాడట. తనను అనుమానిస్తున్నానని, వేధిస్తున్నానని అనిత ఈ విషయాలన్నీ తన ప్రియుడు ఫక్రుద్దీన్‌కి చెప్పింది. అప్పుడే ఇద్దరు కలిసి సురేష్ బాబును అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. వారి ప్రణాళిక చాలా దారుణంగా ఉంది. ప్రతిరోజు రాత్రి సురేష్ బాబు హోటల్ మూసేసి టూ వీలర్‌పై ఇంటికొస్తాడని తెలుసు. ఆ టైంలోనే చంపాలని పక్కగా కుట్ర పన్నారు. నిన్న ఫక్రుద్దీన్ మార్తాల్ గ్రామానికి వెళ్ళినప్పుడు అనిత అతనికి ఫోన్ చేసి ఈ రోజే ఎలాగైనా తన భర్తను చంపేయాలని ఆదేశించింది. రాత్రి 11 గంటల సమయంలో సదాశివ కాలనీకి బైక్‌పై బయలుదేరిన సురేష్ బాబుపై బాబా ఫక్రుద్దీన్ మార్గం మధ్యలో దాడి చేశాడు. అక్కడే ఉన్న ఒక సీసాను సురేష్ బాబుపై విసిరాడు. ఆ బాటిల్ తగిలి సురేష్ బాబు కింద పడగానే ఫక్రుద్దీన్ తన వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్తో విచక్షణారహితంగా పొడిచి బండరాయితో మోది చంపేశాడు. హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కంపల్లి సమీపంలో హత్య జరిగిందని తెలియగానే జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ కేసును వెంటనే ఛేదించాలని పోలీసులకు ఆదేశించారు. ఆయనే స్వయంగా పర్యవేక్షించి కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర పర్యవేక్షణలో సీఐ శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి పక్కా సమాచారంతో కేవలం 6 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.